హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను యాప్రికాట్ డిలైట్ తయారు చేయబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. ముందుగా నేను టర్కిష్ యాప్రికాట్స్ కొనుక్కున్నానండి. దీన్ని ఒక గ్లాస్ వాటర్తో బాయిల్ చేస్తున్నాను. మీరేమన్నా డ్రై కొనుక్కుంటే ఒక రోజు ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇవి వేసి బాయిల్ చేస్తానండి. మెత్తగా స్మాష్ అవ్వాలి ఇవి. ఇప్పుడు చక్కెర వేసేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలండి. మూత పెట్టుకుందాము. స్పూన్ పెట్టుకొని ఇట్లా అనగానే స్మాష్ అయిపోవాలండి ఇవి. అప్పటి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇదిగో మూత పెట్టేసుకుందామండి. మూత తీసి చూద్దామండి. బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాము. ఆప్రికాట్స్ చల్లారినాయి కదండి, మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి మిక్సీ పట్టాను. పాలు కాసుకుందామండి. ఇప్పుడు ఇప్పుడు పాలల్లో షుగర్ పౌడర్ కలుపుతున్నానండి. 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. అందులో పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకుందామండి. ఎక్కువగా ఉడకబెట్టకూడదండి, చాలండి, ఇంకా అయిపోయింది. ఇలా మనం ఫింగర్తో ఇలా అంటే ఇలా గీత పడాలండి. ఇలా పడితే అయిపోయినట్టు, చాలండి. ఇంకా ఇప్పుడు ఈ క్రీమ్లో షుగర్ పౌడర్ కలుపుకుందామండి. ముందుగా ఈ ఆప్రికాట్ మిక్స్ని ఒక లేయర్ వేసుకుందామండి. వెనీలా కేక్ తీసుకున్నానండి. ఇలా స్లైస్గా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే బ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా గ్యాప్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఆప్రికాట్ మిక్స్ వేస్తున్నానండి. మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చండి. ఇప్పుడు క్రీమ్ వేస్తున్నానండి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ వేసుకుందామండి. మళ్ళీ ఇంకో లేయర్ కేక్ పెట్టుకుంటున్నానండి. మళ్ళీ ఆప్రికాట్ స్ప్రెడ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకో లేయర్ క్రీమ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు కస్టర్డ్ క్రీమ్ వేసుకుందామండి. ఇప్పుడు బాదం పప్పులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కుంకుమ పువ్వు వేసుకుందామండి. వేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుందామండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. హైదరాబాద్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ రెడీ అండి. చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
వావ్! సూపర్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.